ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 4వ తేదీ బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము శుక్లపక్షం తిథి తదియ డిసెంబర్ 3వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 1:09 నుండి డిసెంబర్ 4వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:10 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం చవితి డిసెంబర్ 4వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:10 నుండి డిసెంబర్ 5వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:49 వరకు. నక్షత్రం పూర్వాషాఢ డిసెంబర్ 3వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 4:42 నుండి డిసెంబర్ 4వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 5:14 వరకు. తదుపరి నక్షత్రం ఉత్తరాషాఢ డిసెంబర్ 4వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 5:15 నుండి డిసెంబర్ 5వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 5:26 వరకు. కరణం గరజి డిసెంబర్ 3వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 1:13 నుండి డిసెంబర్ 4వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:10 వరకు. పణజి డిసెంబర్ 4వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:10 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:03 వరకు. భద్ర డిసెంబర్ 4వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:03 నుండి డిసెంబర్ 5వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:49 వరకు. వారము బుధవారము. సూర్యోదయము ఉదయం 6:36 సూర్యాస్తమయము సాయంత్రం 5:36. చంద్రోదయము డిసెంబర్ 4వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 9:14 చంద్రాస్తమయము అదే రోజు రాత్రి 8:25. రాహుకాలం మధ్యాహ్నం 12:06 నుండి మధ్యాహ్నం 1:29 వరకు. యమగండకాలము ఉదయం 7:58 నుండి ఉదయం 9:21 వరకు. గుళికా సమయము ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. దుర్ముహూర్తము ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. వర్జ్యము అర్ధరాత్రి 1:19 నుండి 2:56 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలము మధ్యాహ్నం 12:19 నుండి మధ్యాహ్నం 1:57 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5 గంటల నుండి తెల్లవారుజామున 5:48 వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు. జన్మరాశి చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు డిసెంబర్ 4వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:19 వరకు ధనుసు రాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారి విద్యార్థులు ఈరోజు పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే గనక వారికి అంతా శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని విజయాలను కూడా పెద్ద విజయాలను కూడా విద్యార్థులు పొందుతారని చెప్పవచ్చు. వివాహమైనటువంటి వృషభ రాశి వారు వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలి అని అనుకుంటే చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉండడం చాలా మంచిది. జీవిత భాగస్వామి పట్ల కోపగించుకోకండి. భాగస్వామితో ప్రేమగా ఉంటేనే జీవితం మాధుర్యంగా ఉంటుంది అనే విషయం మర్చిపోకండి. అదేవిధంగా మీ పిల్లల పట్ల మీరు శ్రద్ధ వహించండి. వారికి సంబంధించిన ఏ విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు వృషభ రాశికి సంబంధించిన మహిళలు దుస్తులను వారికి నచ్చిన దుస్తులను ఈరోజు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులను అయితే ఎదుర్కొంటారు. కానీ చాలా ఎక్కువగా డబ్బు సంపాదించే అవకాశం అయితే త్వరలోనే రాబోతుంది. ఆస్తి విషయంలో ఎంపిక తీసుకోవడం అనేది మీకు సురక్షితమైన దశగా నిరూపింపబడుతుంది. అదేవిధంగా సమాజంలో ఈరోజు ఒక మంచి ఇమేజ్ కూడా వస్తుంది వృషభ రాశి వారికి అని చెప్పవచ్చు. ఉదయం కొన్ని శుభవార్తలను వింటారు. దీని ద్వారా మీ మనసు ఈ రోజంతా సంతోషంగా ఉంటుంది. అయితే కొంతమంది వృషభ రాశి వారికి మాత్రం గొంతు ఇన్ఫెక్షన్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీని వలన శారీరకంగా మరియు మానసికంగా కూడా కొంత బాధను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగోకపోతే పని కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆహారపు అలవాట్లపై కాస్త దృష్టి సారించండి. జీవితంలో కొన్ని ఆకస్మిక సమస్యల కారణంగా వృషభ రాశి వారు కొంత నిరాశకు గురవుతారు అని చెప్పవచ్చు. అయితే చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకుండా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ మానసిక శాంతే మీకు విశ్వాసాన్ని అందిస్తుంది అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఈరోజు వృషభ రాశి వారు డబ్బును మరియు వారి సమయాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహించవలసి ఉంటుంది. ఈరోజు
శాంతి సమాధానంతో కూడిన దినముగానే ఉంది. కానీ ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే గనక ప్రశాంతత మరియు సమన్వయ వైఖరిని అవలంబించడం వలన మీరు పరిష్కారాన్ని పొందవచ్చు. కుటుంబంలో మరియు సమాజంలో కొత్త ప్రతిభావంతుల కోసం మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు త్వరలో అమలులోకి వస్తాయి. ఈ కారణంగా మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉన్న వృషభ రాశి వారికి తమ తల్లిదండ్రుల నుండి ఆమోదం లభిస్తుంది. అంతేకాకుండా వారు అన్ని వయసుల వారితోటి బాగా ప్రవర్తిస్తారు మరియు వారితో వారి అనుభవాలను పంచుకోగలుగుతారు. ఈ కారణంగా మీరు రోజంతా సంతోషంగా ఉంటారు. ఆఫీస్లో పనిచేసే వారికి వారి వర్క్ ప్లేస్లో లేదా వారు ఉద్యోగం చేసుకునే లేదా కార్యాలయంలో పనిచేసుకునే దగ్గర అనవసరమైన ఒత్తిడికి గురి అవుతారు. అయితే మీరు మీ శక్తిని వృధా చేయకుండా మీ పనిలో సానుకూలంగా మీ శక్తిని ఉపయోగించుకోండి. గతంలో ఉన్న వివాహేతర సంబంధాల వలన వృషభ రాశి వారికి ఇబ్బందులు తలెత్తుతాయి అని చెప్పవచ్చు. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఎగతాళి కూడా చేయవచ్చు. ఈ కారణంగా మీ మనసులో అస్థిరత మరియు ఉద్రిక్తత ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మిమ్మల్ని మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంచుకునేటందుకు ప్రయత్నించండి. లేదంటే ఇది మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండండి. వ్యాపారానికి సంబంధించి వృషభ రాశి వారు ఏదైనా సలహా తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే కనుక ఆ సలహా అనుభవం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపారం చేసే కొంతమంది వృషభ రాశి వారు ఈరోజు లాభాల విషయంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు. అయితే ఇవి స్నేహితుల సహాయంతో పరిష్కరించబడతాయి. ఈరోజు ఎవరైనా కనుక మీకు మంచి చెడ్డలు చెబుతున్నట్లయితే కనుక వారి మాటలను మీరు మర్చిపోయి మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి. మరికొంతమంది వృషభ రాశి వారు వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా చాలా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్యన అనుబంధం దృఢంగానే ఉంటుంది. పశుగ్రాసం, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, బీమా, మార్కెటింగ్ ఇటువంటి సంస్థ వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఈ కారణంగా ఈరోజు మీకు అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారంలో మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. ఈరోజు రైలు ప్రయాణం చేసే వృషభ రాశి వారు ప్రయాణం చేసే ముందు టికెట్ను ఒకసారి నిశితంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కన్ఫర్మ్ అవ్వదు మరియు వెయిటింగ్ లిస్ట్లో కూడా ఉంటుంది. కాబట్టి అవన్నీ మీరు ఒకసారి పరిశీలించుకున్న తర్వాతనే ప్రయాణం కొనసాగించండి. ఎందుకంటే రైలు ప్రయాణం చేసే వారికి కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రజా ప్రయోజన ప్రతినిధిగా ఈరోజు ఆహ్వానాన్ని పొందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈరోజు శాంతితో మరియు సమతుల్యతతో కూడిన దినముగా అయితే ఉంది. ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే గనక శాంతియుతంగా పరిష్కరించుకోవటం చాలా మంచిది. వ్యాపారంలో నిమగ్నమైనటువంటి వృషభ రాశి వారు ఏదైనా పథకంలో లేదా వ్యాపారంలో డబ్బును పెట్టుబడిగా పెట్టాలి అనుకుంటే పెట్టే ముందు శ్రేయోభిలాషుల నుండి తప్పనిసరిగా సలహాను తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు తమ పనిని వదిలిపెట్టకుండా తమ కార్యాలయంలో మెరుగైన రీతిలో పని చేసేటందుకై ప్రయత్నించాలి. ఏ పనినైనా సరే తొందరపడి చేయకుండా ఉండాలి, లేదంటే మీరు పూర్తి చేసిన పని కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వృషభ రాశి వారు వాహనాన్ని కూడా ఈరోజు జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి వాహనాన్ని నడిపే వృషభ రాశి వారు వాహనాన్ని నడిపేటప్పుడు ఇతరత్ర ఆలోచనలు చేయకుండా, ఫోన్లు మాట్లాడడం లాంటివి చేయకుండా హెల్మెట్ను ధరించి వాహనాన్ని నడపడం, 2 వీలర్ని నడిపేవారు హెల్మెట్ని ధరించడం, 4 వీలర్ నడిపేవారు సీట్ బెల్ట్ని పెట్టుకొని వాహనాన్ని నడపడం చాలా అవసరం. ముఖ్యంగా పాటించవలసిన నియమాలు. వైవాహిక జీవితంలో ఉన్నవారు జీవితం సంతోషంగా ఉండాలి అని అనుకుంటే చిన్న చిన్న విషయాలను పట్టించుకోకూడదు. అనవసరమైన విషయాలైతే పక్కన పడేయాలి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు అంతా బాగానే ఉందని చెప్పవచ్చు. వీలైతే ఈరోజు నీలం రంగు వస్త్రాలు వేసుకునేటందుకే ప్రయత్నించండి. బయటకు వెళ్లే ముందు ఒకసారి కాలభైరవ అష్టకాన్ని చదువుకుని బయటికి వెళ్ళడం ద్వారా ఈరోజు మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.